గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎంపీ వ్లాగ్స్ అండి. ఇది వచ్చి శివరాత్రి రోజు అనమాట. మా హస్బెండ్ వచ్చేసి ఆల్రెడీ జగదంబ దగ్గర ఉండే ల్యాపాక్సీ షాప్ ఉంది కదా, గిఫ్ట్ ఆర్టికల్స్ అనేసి జర్మన్ సిల్వర్ అండ్ కాపర్ అన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి, బ్రాష్ అండ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. అయితే అక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళేటప్పుడు శివుడిది చూసారనమాట. ఇంకా అది కొనాలి, అలాగే నాకు కావాలి, నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు తీసుకుంటాను అన్నారు. 3 డేస్ నుండి పిలుస్తున్నారు, బట్ శివరాత్రి డేనే అయ్యింది తేవడానికి. ఆ రోజు వచ్చేసి ఈవినింగ్ వెళ్దాము ఇప్పుడే ఆ బొమ్మగా చెప్పి ఇంకా ఇంట్లో పూజ అయితే చేసుకొని మా హస్బెండ్ నేనైతే వెళ్ళామన్నమాట. ఈవినింగ్ శివరాత్రి రోజు వెళ్ళి అయితే తీసుకొచ్చాము. ఇది వచ్చేసి 3000 అబవ్ పడింది అమౌంట్. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నీ ఫిక్స్డ్ రేట్ అనమాట. బట్ అన్నీ ఉంటాయి, అన్నీ దేవుడికి సంబంధించినవి గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ ల్యాపాక్సీలో. అండ్ ఇక్కడైతే కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతే. మా హస్బెండ్కి నచ్చింది కాబట్టి సరే తీసుకుందామని చెప్పేసి అన్నాను అనమాట. అండ్ ఇంకా ఇంటికి వచ్చాక మా హస్బెండ్ వచ్చేసి ఓపెన్ చేశారు. అండ్ చెల్లి మేమందరం కలిసి ఓపెన్ చేసాం, తన వీడియోలో లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంట్లో పూజ చేసుకున్నాక ఇంకా దాని విగ్రహం పెట్టడానికి ప్లేస్ లేదు, చిన్న ఇది టైపు ఏమంటున్నా మా హస్బెండ్కి. అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడి బల్ల ఉంది కదా మాకు మందిరం టైపు, దానిపైనే పెట్టేశాను ఎలా అనమాట. ఈ విగ్రహానికి వచ్చేసి ఇది పడకూడదు, వాటర్ అసలు తగలకూడదు, అందుకని చెప్పేసి ఒక గంట కూడా తీసుకున్నానండి. అగోండి గంట అదే కొత్తది తీసుకున్నా. ఇది కూడా 500 అబవ్ పడింది చేంజ్. అన్నీ ఫిక్స్డ్ రేటే. బాగుంది గంట కూడా, వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఇంకా దేవుడికైతే ఒక్క బొట్టే పెట్టాను, ఎందుకంటే ఎక్కువ పసుపు కుంకాలు అవి వేసేయకూడదు, లైట్గా వేయాలి, ఎక్కువగా తడి పెట్టకూడదు అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా దూపమాది వేసి లైట్గా ఇంకా హారతి ఇచ్చింది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.